తెలివైన నక్క మరియు దురాశగల తోడేలు. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక తెలివైన నక్క మరియు దురాశగల తోడేలు ఒక గ్రామ సమీపంలో ఉండేవి. నక్క దాని తెలివికి ప్రసిద్ధి చెందింది, తోడేలు దాని బలానికి ప్రసిద్ధి చెందింది. ఒకరోజు తోడేలు ఒక మాంసం కొట్టు తాజా మాంసంతో నిండి ఉండటం చూసి, నేను లోపలికి వెళ్ళగలిగితే నాకు విందు భోజనం ఉంటుంది అని అనుకుంది. కాని కొట్టు యజమాని కాపలాగా ఉన్నాడు. నక్క తెలివైనదని తెలుసుకుని తోడేలు దాని దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నాకు పుష్కలంగా ఆహారం ఉన్న స్థలం దొరికింది, దానిని పంచుకుందాం అని చెప్పింది. తోడేలు ఉద్దేశాలను అనుమానించిన నక్క ఎక్కడ అంది. అది మాంసం కొట్టును చూపించింది. అప్పుడు నక్క, మీరు లోపలికి ఎలా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు అని అడిగింది. తోడేలు నవ్వింది. వెనుక భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంది. మీరు చిన్నవారు కాబట్టి మీరు ముందుగా లోపలికి వెళ్ళి నాకు ఆహారాన్ని అందించండి, నేను దానిని జాగ్రత్తగా దాచిపెడతాను, నువ్వు బయటకు రాగానే పంచుకుందాం అంది. నక్క తోడేలు ప్రణాళికను అర్థం చేసుకుంది. తోడేలు నక్కను ఉపయోగించుకోవాలనుకున్నది, కాని ఆహారాన్ని అందివ్వగానే శబ్దం చేస్తే నక్క మాంసం కొట్టు యజమానికి దొరుకుతుంది అనుకుంది. అయినప్పటికీ నక్క అంగీకరించింది. అది ఆ గుంతలోకి దూరి కొట్టు లోపలికి వెళ్ళింది. ఆహారాన్ని తోడేలుకి ఇవ్వకుండా శబ్దం చేయకుండా తిన్నది. తోడేలు వద్దకి వచ్చి యజమాని కాపలా అన్నాడు అని వేచి చూసేలా చేసింది. బయట తోడేలు అసహనానికి గురైంది. త్వరగా వెళ్ళు, నా వాటా నాకు ఇవ్వు అని కేకలు వేసింది. నక్క నవ్వుతూ, మిత్రమా, ఆ గుంత నీకు చాలా చిన్నది, కానీ నాకు సరైనది. నువ్వు దురాశతో నన్ను పట్టించాలనుకున్నావు, అదే దయతో ఉంటే నువ్వు నాతో సమానంగా తినేవాడివి అంది. ఆ గందరగోళం విని యజమాని పరిగెత్తుకుంటూ వచ్చాడు. తోడేలు భయపడి పారిపోయింది. నక్క కడుపు నిండి సంతోషంగా మరొక చిన్న గుంత గుండా తప్పించుకుంది. కథ యొక్క నీతి: దురాశ మరియు స్వార్థం నష్టానికి దారితీస్తాయి, అయితే తెలివి విజయానికి సహాయపడతాయి.